వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్. ముందుగా ఇవాళ ముఖ్యాంశాలు. తెలంగాణ రేవంత్ రెడ్డి జాగిరా, ఆయనకు ఎవరైనా రాసిచ్చారా? ఆదివాసుల గోస పట్టించుకునే నాదుడే లేడా? అగ్ని ప్రమాదం జరిగిన అమీర్పేటలోని మైత్రివనాన్ని సందర్శించిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. పెద్ద సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు ఇంత విజయం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ ప్రోగ్రామ్ కోసం కేవలం కొంతమందిని ఎంపిక చేశారు. తెలంగాణ రేవంత్ రెడ్డి జాగిరా, ఆయనకు ఎవరైనా రాసిచ్చారా? ఈ రాష్ట్రం ఎవరి జాగిరి కాదు, ఇది కేవలం ప్రజల జాగిరి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మద్దతిచ్చారు. ఎవరు జాగిరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? అమ్మ జాగిరి రేవంత్ రెడ్డి జాగిరి రాసిచ్చారు తెలంగాణ. రాసిరు ఎవరు జాగిరి కాదు, ప్రజల జాగిరి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడు అన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. ఆదివాసుల గోస పట్టించుకునే నాదుడే లేడా? భారీ వర్షంలో కొనసాగిన ఆదివాసీ నిరవధిక దీక్షలు. పెంబి పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ దీక్ష శిబిరాన్ని సందర్శించకపోవడం బాధాకరం. పెంబి మండలంలోని గమేనా, ఇంగ్లాపూర్, చాకిరేవ్, రవిగూడ, గుమేనా, కొత్తగూడ గ్రామాల అభివృద్ధికి అటవీశాఖ విధిస్తున్న ఆంక్షలను తొలగించి పెండింగ్ లో ఉన్న అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెంబి అటవీశాఖ రేంజ్ అధికారి FRO కార్యాలయం ముందు కొనసాగుతున్న నిరవధిక దీక్షలు ఈ రోజు 11వ రోజుకు చేరుకున్నాయి. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆదివాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలను కొనసాగిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు అయితే బాగా వర్షం వస్తుంది. మన ఎమ్మెల్యే సార్ వస్తా అన్నాడు, కానీ ఇదివరకు అయితే మా దగ్గరికి ఎమ్మెల్యే సార్ రాలేడు. మా టెంట్ పడ్డది, మేము అంతా చిన్న పాపలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వరుసలా తడిసిపోయినాము. మన రేంజ్ ఆఫీసర్ మేడం కూడా ఇక్కడనే నవ్వుకుంటా పోతుంది, కానీ మీ బాధ ఏముంది అమ్మ అనుకుంటా వస్తలేదు. ఇప్పుడు మాకు వర్షాకాలం దగ్గర వచ్చింది, వర్షం పడుతుంది. ఇప్పుడు రాకపోకటలు అయితే బంద్ అవుతున్నాయి. మాకు వాగు జొత్తి వాగు వస్తే అయితే మాకు పోరాదు. కలెక్టర్ సార్ కూడా మేము మొన్ననే ఇచ్చినాం, 5 రోజులు అవుతుంది, కానీ కలెక్టర్ సార్ కూడా వస్తలేరు. ఇంత బాధ ఉందని కలెక్టర్ సార్ కూడా తొందరగా రావాలని కలెక్టర్ కూడా మేము కోరుకుంటున్నాం. ఈ రోజుతో ఈ నిరసన అనేది 11వ రోజుకి చేరుకున్నది. మేము దాదాపుగా ఇప్పటికీ కలెక్టర్ని కలిసి 5 రోజులు అవుతుంది. కలెక్టర్ కూడా మా దగ్గరికి రాకపోగా కనీసం మేము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే కూడా మా మీద కనికరం అనేది చూపించట్లేదు. ఇటువంటి భారీ వర్షంలో కూడా మా నిరసన అనేది తెలపడం జరుగుతుంది. ఇప్పుడే మా ముందుకెళ్ళి మన ఫారెస్ట్ అధికారులు ఒక జీప్ వెళ్ళింది. మాకు వచ్చిన అధికారి ఎవరైతే ఉన్నారో కల్పన మేడం గారు మా ముందు చూసుకుంటా మమ్మల్ని నవ్వుకుంటా పోతుంది తప్ప మరి మా దగ్గరికి వచ్చి పరామర్శించడము, మరి ఏంటిదమ్మా మీ సమస్యని అడగడం అనేది జరగట్లేదు. ఈ నిరసన ఈ విధంగానే ఏ అధికారి కూడా మా మధ్యలోకి రాకపోగా ఇట్లనే వాళ్ళు నిర్లక్ష్యంతో ఉన్నట్లయితే మేము రేపటి రోజు రోడ్లు ఎక్కడం జరుగుతుంది. ఈ ఆదివాసుల పోరాటం అనేది అసలు వానలకు ఎండలకు భయపడేది కాదు. మేము రేపటి రోజు తీవ్రంగా మేము చెప్తున్నాము, ఈ యొక్క మన ఫారెస్ట్ అధికారుల యొక్క ఆఫీస్ని ముట్టడి చేస్తాము. అన్ని ఆదివాసీ గ్రామాలను కలిసికట్టుగా ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీస్ని ముట్టడి చేయడానికి మేమైతే సిద్ధపడుతున్నాము. ఇంత వానలో కూడా మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాము. కనీసం కలెక్టర్ గారికి కూడా మా మీద కనికరం అనేది రాదా? చిన్న పిల్లలనే కూడా అందరూ ముసలోళ్ళు, పెద్దోళ్ళు అందరూ వచ్చి నిరసన తెలుపుతున్నాము. మా కోసం తెలుసుకోండి అని చెప్తున్నాము. ఇప్పటికైతే ఇవే వర్షాలు ఇంకా ముందున్న రోజులు, ఇంకా 5-6 రోజులు అయితే ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి. మా ఊరుకు రాకపోకలు అన్నీ బంద్ అవుతాయి. ఇక అప్పటికి ఏ ఎమ్మెల్యే వస్తాడు, ఏ ఎంపీ వస్తాడు? ఇప్పుడే మా ముందుకెళ్ళి జీప్ అయితే వెళ్తున్నాం. మంచిగా కుసత్తంగా నవ్వుతున్నారు. ఆ నెల రోజులుగా మంచిగా నెలకు సాలరీ తీసుకోవాలి, మంచిగా శుభ్రంగా వాళ్ళ కుటుంబాలను గడపాలి. ఈ ఆదివాసీ గ్రామాలు, ఆదివాసీ ప్రజలు ఎటుపోయినా ఏం కాదు. ఇట్లుంది మా పెంబి మండలంలో అధికారుల యొక్క నిర్లక్ష్యం ఈ విధంగా ఉన్నది. దయచేసి మేము కలెక్టర్ గారిని కోరుతున్నది ఒకటే, మీరు ఇప్పటికైనా కనికరించి మా యొక్క నిరసన కొరకు మా ప్రజల మధ్యలోకి వచ్చి మా నిరసన తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.
మాట్లాడు, మీరిద్దరండి. నువ్వు కూడా మాట్లాడు మంచి ఆయనతో. నువ్వు మాట్లాడాలి. హెచ్వైడిలోని మెయిన్ సెంటర్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి గంటకు పైగా సమయం పట్టింది. ఇలాగైతే మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటాం? టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. అమీర్పేట్లో జరిగినటువంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము, ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కంటిన్యూస్గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము, అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 monthsలో జరిగినటువంటి అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాదాపుగా గంట బావు వరకు కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత సిబ్బంది చాలా ప్రయత్నం చేసిండ్రు. 3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలు అదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. టీడీపీ ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమైన గోపిరెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చర్చకు రావాలని గోపిరెడ్డి సవాల్. గోపిరెడ్డి కోటప్పకుండా వెళ్లకుండా ఇంటి వద్ద పోలీసులు మోహరింపు. గోపిరెడ్డి ఇంటి వద్ద మీడియా ప్రతినిధులను అడ్డుకున్న పోలీసులు. అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ఏదైతే చదలవాడ అరవింద్ బాబు గారు ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి నేను కూడా సిద్ధం అని చెప్పి ప్రకటన చేశాము. నిన్న సాయంత్రం నుంచే పోలీసులు పంపించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. నన్ను పైనుంచి కింద కూడా తిప్పుకున్నా, కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా ఈరోజు పోలీసులు ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్తాను, ఎమ్మెల్యే గారు మీరేం చెప్పారు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పాను. అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఈ విధంగా అవసరం చేయడం ఏంటి అంటే ఏం ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? కాబట్టి ఇదంతా కూడా నాటకం, ఊటకం. మీ దగ్గరికి ఎవరు నాయకులు రావట్లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మా దగ్గరికి రావట్లేదు, నాయకులంతా విస్మరించారని చెప్పి ఈ యొక్క ఛాలెంజ్ విసిరి నీ బండారం బయటపడే కార్యక్రమం విషయంలో ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని అవసరం చేయించే కార్యక్రమం చేస్తాం. ఇదంతా కూడా నీ చేతకంతనం. అంటే మీరేం అభివృద్ధి చేయలేదు నర్సరావుపేట, అది వాస్తవం. నీకేమీ లేదు కదా, విషయం చెప్పుకోవడానికి ఏమీ లేక పోలీసులు మా మీద ఉసిగల్పించి ఇక్కడ మమ్మల్ని అవసరం చేసే కార్యక్రమం చేశారు. ఇదిగో లెక్కలతో సహా వచ్చాం. నేను ఒక్కనే వస్తానని చెప్పాను, మా కార్యకర్తలు కూడా రాదని చెప్పాను. నేను ఒక్కనే పోలీస్ వెహికల్లోనే వచ్చి మీకు సమాధానం చెప్పడానికి నేను అన్ని కూడా సిద్ధం చేసుకున్నాం. మేము దాదాపు 2,467 కోట్ల రూపాయలతో ఈ నర్సరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. నువ్వు చెప్పిన లెక్కల ప్రకారమే నిన్న అభివృద్ధి 427 కోట్లతో సంక్షేమం, 127 కోట్లతో అభివృద్ధి అని చెప్పారు. మొత్తం కలిపి 540 కోట్లు 2 సంవత్సరాలు మేము చేసింది. మేము 5 సంవత్సరాలు చేసింది 2,467 కోట్ల రూపాయలు. కాబట్టి 2 సంవత్సరాలకి నువ్వు డబుల్ వేసుకున్నా ఇంకొక 500 కోట్లు 1000 కోట్లు తప్పితే మీరు చేయలేరు. ఎందుకంటే మీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు ఏమి చేయట్లా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. కేవలం
రాజధాని కల్పన అని చెప్పి మోసం చేసి డబ్బులన్నీ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం వలన న్యాయం జరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా తుంగలో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను అరవింద్ బాబు గారు, మీ డామిసరీ ఛాలెంజ్లు కాదు, ఓటకపు ఛాలెంజ్లు కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడివే రా, నేను ఒక్కడినే వస్తాను, మన ఇద్దరం వెళ్దాం, ఎవ్వరు వద్దు, పోలీసులను తీసుకెళ్ళమని చెప్పండి, ఇద్దరం వెళ్దాం, కొండ కింద భాగం కానీ లేదా ఎక్కడైనా సరే చర్చకు నేను సిద్ధం. ఈ ఛాలెంజ్ స్వీకరించండి. మీకు చెప్పుకోవడానికి ఏమీ లేక పోలీసులు నా మీద పంపించి మమ్మల్ని హౌస్ సర్చ్ చేయించడం చాలా దారుణమైన అంశం. ఇది తప్పు. మీకు ఇంకా బుద్ధి రాలేదని చెప్పి తెలియజేస్తాను. అయినా అభివృద్ధి మీకేం తెలుసులే, సెప్టాలు కట్టి రెడీ అవుతుంది, అంతా మోసమే. దాన్ని కూడా మోసం చేసే కానీ నీకు పిఆర్ రోడ్ ఏదో తెలియదు, పంచాయతీరాజ్ ఏదో తెలియదు, ఆర్ఎండి ఏదో తెలియదు, ఎన్ఆర్జీఎస్ రోడ్ ఏదో తెలియదు. కాబట్టి ఈ రోడ్లు ఏమి తెలియదు నీకు, నీ బండారం బయటపడిందని చెప్పి హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైన అంశం. నేను తీవ్రంగా విమర్శిస్తూ నేను ఒక్కటే రావడానికి సిద్ధం, ఎక్కడైనా సరే ఛాలెంజ్. పెద్ద సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద విజయం ఇచ్చారు. ఉప్పెన కంటే 10 రెట్లు పెద్ద విజయం ఇది. చరణ్ సార్ లేకపోతే ఈ సినిమా లేదు. మీడియాతో ముచ్చటిచ్చారు. అందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా పెద్ద విజయం ఇచ్చారు. నా ఫోను మామూలుగా 3rd ప్రీమియర్స్ నుంచే ఫోన్ రింగ్ అవ్వడం ఆగలేదు. ఉప్పెన కూడా సేమ్, ఉప్పెన కన్నా 10 రెట్లు ఉన్నది. అందరూ కాల్ చేసి మెసేజ్లు చేసి పెద్ద మెసేజ్లు పెట్టి చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు. సినిమా చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా ఇన్స్పైర్ అయ్యమని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే షో పడుతుంటే ఫోన్స్ వస్తున్నాయి, అలా ఉంది. థ్యాంక్ యూ అండి. చరణ్ గారు అందరూ ఒకటే అంటున్నారు, చరణ్ సార్ అని, పెద్ది అని. పెద్ది చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అండి. మీ పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళండి. చాలా ఆడిటోరియం నుంచి చాలామంది థియేటర్స్ నుంచి గట్రా వీడియోస్ క్లిప్స్ పెడుతున్నారు. పిల్లలతోనే గట్రా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా సినిమాని. ఈ సినిమాని మీ అందరూ ఇంటికి తీసుకెళ్తారని నేను ఏదైతే నమ్మానో అది చెప్తున్నారు. అందరూని చాలా మెసేజెస్ అన్నీ పెడుతున్నారు, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మా టీం అందరినీ కూడా. చరణ్ గారు పడ్డ కష్టాన్ని అందరూ గుర్తించారు. చరణ్ గారు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. చరణ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. థ్యాంక్ యూ చరణ్ సార్. మా టీం అందరూ కూడా. హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ ప్రోగ్రామ్ కోసం కేవలం కొంతమందిని ఎంపిక చేస్తారు. అలాంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఎంపికయ్యాడు అని బిల్డప్ కొట్టారు. కానీ నాకు తెలిసిన వాళ్ళతో అప్లై చేయిస్తే వెంటనే ఫీజు కట్టండి అని హార్వర్డ్ వాళ్ళు మెయిల్స్ పంపించారు. 12 లక్షల ఫీజు, ఫ్లైట్ టికెట్స్, పొరముక్ ఖర్చులు వృధా చేసిపోయి పెద్ద గొప్ప విషయంలాగా ప్రచారం చేసుకున్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. దీని వల్ల 21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్కి వేయండు. ఏడికి? హార్వర్డ్కి వేయండు. అప్పుడు పోయిండా బ్రదర్? జనవరి 25 నుంచి 30 దాకా వారం రోజులు వేయండు. 20 దేశాల నుంచట 60 మందినే హ్యాండ్ పిక్డ్ అట. ఇది వినాలి అందరూ, రైతులు వినాలి, ప్రజలు వినాలి, మీరు అందరికంటే ఎక్కువ వినాలి, అందరూ వినిపించాల బాధ్యత మీది. 61 మంది హ్యాండ్ పిక్డ్ అని అడిగు. అందులో మళ్ళీ ఈయన ఏంది తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది, enrolled in the prestigious leadership of the 21st century program at the Kennedy School, Harvard University, one of the world's leading universities. With this, Revanth Reddy becomes the first chief minister in independent India to enroll in the leadership program at an Ivy League university, marking a significant milestone in leadership development and global engagement. భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అయినా ఈయన పోయొచ్చినాక, ఈయన జనవరి ఆఖరికి పోయొచ్చాడు అంతేనా? ఫిబ్రవరిలో నేను ఒకంతటి అప్లై చేయించిన అదే ప్రోగ్రామ్, నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించిన. 1, 2, 3, 4, 5 అప్లై చేసినాక సీటు తీసుకుంటలేడు, ఫీజు కడతలేదని 5 సార్లు రిమైండ్ చేశారు. రండి ఫీజు కట్టు. 5 ఈమెయిల్లు. అంటే నేను మన పేరు బయట పడతాను, మా వాడి పేరు బయట పడతానని ఇస్తలేను మీకు. మీరు
ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, జరిగేది బయట పెట్టకూడదు ఈమెయిల్. ఇదే హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది ఈమెయిల్. ఈ ప్రతి 5 ఈమెయిల్ కూడా రండి ఫీజు కట్టుండ్రి, ఇది బాగుంది, ఈ ప్రోగ్రాం బాగుంది, ఆ ప్రోగ్రాం బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు, అంటే 12 లక్షలు. ఈయన పోయడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి అమెరికాలో. టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్. అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేయించిన. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్తలాడుకునేటోళ్ళు అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలపెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 వర్త్ ఇట్ కాదని డిసైడ్ చేసుకున్నారు.